మంచిది నాయన. ఈ యొక్క సమయంలో ప్రార్థన చేసుకుని ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మోషేబా ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడు ప్రేమ మాకు ఆయన కృపగలదు మా దేవ మీ అపరమైన నామకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలం తండ్రి ఇది రీతిగా తండ్రి మమ్మల్ని ఈ ఉదయకాలం ఇవేకు జమున రేపు తండ్రి మా పనిబాట్లో మీరు ఉండరా ఎంతో కాచి కాపాడుతండ్రి ట్రేగా తండ్రి మీ పాసలను మేము కూర్చుండగా మాకు మీరేంటి బలాన్ని శక్తిని జ్ఞానాన్ని తండ్రి కలిసినాలుగా వేడుకున్న తండ్రి ఆ ముట్టి పసండి కృష్ణ ఆమేన్. ఏమో ప్రార్థన. మహాపరిశుద్ధుడు మా ప్రేమగల తండ్రి, దయగల దేవా, మీకు వందనాలు దేవా. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని తండ్రి ఈ సంవత్సరం ముగింపులోనికి మమ్మల్ని నడిపించు ప్రభా. నాయన ఈ భాగ్యాన్ని, ఇటు అవకాశాన్ని, ఇటు నాయన తండ్రి కృపను నా పట్ల, నా కుటుంబం పట్ల, మా బిడ్డల పట్ల, నాయన మా సహోదరుల పట్ల, సమాజం పట్ల, నాయన ముఖ్యంగా నాయన మా యొక్క సంఘం ద్వారాగా తండ్రి, సేవకుల ద్వారాగా, పెద్దల ద్వారాగా, పరిచారకుల ద్వారాగా వారి ప్రార్థనలు మీరు విని ఆలకించినైనా మాకు ప్రతిఫలాల రూపంలో మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ తండ్రి ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యంలో తండ్రి మార్కు సువార్త 8వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడడానికి సిద్ధపడుతూ ఉండగా తండ్రి మీ మాటలను శ్రద్ధతో, భక్తితో, భయంతో, వినయంతో, విధేయతతో ప్రభు మేము లోబడుటకునైనా విధేయతతోనైనా మీ సన్నిధిలో ఉన్న సముఖంలోనైనా మీతో పాటు నడుచుకోగలటుకు మీ సహాయమును, సహకారమును మాకు మెండుగా ప్రసాదించినందుకే కృతజ్ఞతలు తెలుపుకుంటూ తండ్రి మరి యొక్క సమయంలో నీ కుమారుడు చక్కనటువంటి రీతిలోనైనా ప్రార్థించున్నాడు ప్రభు. ఇంకా ప్రార్థన పట్ల మరింత ఆసక్తిని, మరింత పట్టుదలను, మరింత లోతైనటువంటి విషయాలను నీ కుమారుడు తెలుసుకుని ప్రభు నాయన తన కొరకు, అనేకుల కొరకు, కుటుంబాల కొరకు, సంఘాల కొరకు, ఇతర ప్రజల కొరకు తండ్రి చక్కటి రీతిలోనైనా తనకి ఇవ్వబడినటువంటి కాలంలో చక్కటి సమయాన్ని వినియోగించుకుని ప్రభు ప్రార్థనాపూర్వకంగా మీలో ఎదగడానికి, మీలో ఫలించడానికి, మీలో వృద్ధి పొందడానికి, అభివృద్ధి పొందడానికి సహాయాన్ని తెచ్చమని వేడుకుంటూ తండ్రి మరి ఈ దినంలో తండ్రి నాయన మీ యొక్క పరిచర్య ద్వారాగా నాయన ఈ కుటుంబాన్ని ముందుకు నడిపిస్తూ ఉండగా నాయన మీ దయగల చేతులకు అప్పగించుకొనిచు అలాగే తండ్రి ఈ యొక్క పరిచర్యను వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరినీ దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. వారు ఏ పనులైతే నాయన ఆధారపడి నాయన ఏ పనులైతే చేస్తున్నారో ప్రభావ పనులు విజయాలు తెచ్చేయండి, ఆశీర్వాదాలు తెచ్చేయండి. అలాగే ప్రభావ మరి యొక్క సమయంలో నాయన యొక్క కార్యాన్ని మేము ప్రారంభిస్తూ ఉండగా తండ్రి మీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించమని, నడిపించమని మా ప్రభు యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్ తండ్రి. రైట్, మంచిది నాయన. ఈ యొక్క సమయంలో ఒక పాటను పాడుకుంటూ నేటి కుటుంబపు ఉదయకాలపు సమయంలో మన అందరం ముందుకు వెళ్దాం. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ, ప్రేమ 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 ప్రేమ. అంధకార బంధమునన్నావరించగా అందుడనై యేసయ్యను ఎరుగకుంటిని. అంధకార బంధమునన్నాదరించగా అందుడనై యేసయ్యను ఎరుగకుంటిని. బంధము తెంచెను బ్రతికించెను నన్ను, బంధము తెంచెను బ్రతికించెను నన్ను. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురం నా యేసుని ప్రేమ. రక్షించువారు లేక పక్షినైతిని, భక్షకుడు బాణము గురిపెట్టియుండెను. బంధము తెంచెను బంధము తెంచెను బ్రతికించెను నన్ను. ఎన్నో పాపములు చేసి మూట కడితిని, ఎన్నో మోసములు చేసి దోషినైతిని. బంధములు తెంచెను బ్రతికించెను నన్ను, బంధము తెంచెను బ్రతికించెను నన్ను. పాపరోగినై నేను పడియుండగా, భ్రష్టుడనైనా నన్ను
బ్రతికించెనుగా. పాపరోగినై నేను పడి ఉండగా భ్రష్టుడనైనా నన్ను బ్రతికించెనుగా. బంధము తెంచెను బ్రతికించెను నన్ను, బంధము తెంచెను బ్రతికించెను నన్ను. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చిన్నప్పుడు నీ వయసులో ఉన్నప్పుడు, నీ వయసుకు మించి కొంచెం పెద్దవాడినైన సందర్భంలో కొంతమంది తమ జీవనోపాధి కొరకు పాపం వాళ్ళకున్నటువంటి బలహీనతలను బట్టి, కొంతమంది రోగాలను బట్టి వారు పనులు చేయలేక ఏం చేసేవారంటే ఈ కీర్తన పాడి దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ వారు చక్కగా వారు ఆహారాలని సమకూర్చుకుంటూ వారి జీవనోపాధిలో భాగంగా కొన్ని బియ్యాన్ని, కొన్ని డబ్బుల్ని సేకరణ చేసుకుని వారి యొక్క జీవనాన్ని ముందుకు కొనసాగించారు. ఇంతవరకు ఉన్నటువంటి భక్తిపరులు వాళ్ళే ఎవరైనా అంటే పాపము బలహీనులు అనమాట, రోగులు అనమాట. ఆ బలహీనులకి, రోగులకి చక్కటి ఆధారాన్ని చూపించాడు దేవాతి దేవుడు. నిజంగా ఈ పాట పాడుకుంటున్నప్పుడు, ఈ పాట పాడుతూ వస్తున్నప్పుడు హృదయాలు కదిలిపోయేవన్నమాట. నేనన్నా ఈ పాటకి అంత మరి శక్తి ఉంది, ఈ పాటకి అంత సామర్థ్యము. ఎలాంటి పాటలుగా నేడు పాడగలిగితే అనేకులు ప్రేరేపింపబడతారు, అనేకులు మారు మనసు పొందుకుంటారు. నాయన దేవుడు మరి ఈ సందర్భాన్ని లేవనెత్తి మరొక ఆత్మ సహాయాన్ని మనకు అనుగ్రహించినందుకు మరొకసారి దేవదేవునికి స్తుతులు చెల్లించుకుంటూ మరి యొక్క సమయంలో మన మార్కు సువార్త 8వ అధ్యాయాన్ని చదువుకుందాం. నిన్నటి ఉదయకాల సమయంలో 7వ అధ్యాయాన్ని చదువుకున్నాం. ఈ సమయంలో 8వ అధ్యాయాన్ని బైబిల్ పఠనంగా చదువుకుంటూ మనం అందరం ముందుకు వెళ్ళిపోతాం. ఆ దినములో మరి ఒకసారి బహు జన సమూహములు కూడి రాగా వారికి తిననేమీ లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తిననేమీ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. నేను వారిని ఉపవాసముతో తమ ఎండ్లకు పంపివేసిన ఎడల మార్గములో మూర్ఛపోవుదురు. వారిలో కొందరు మార్గము నుండి దూరము నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పెను. అందుకు ఆయన శిష్యులు ఈ అరణ్య ప్రదేశంలో ఒకడెక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయన అడిగిరి. ఆయన మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని గట్టిగా వారిని అడగగా వారు 7 అనిరి. అప్పుడైనా నేల మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చెను. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండని జనులకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చెను. వారు జన సమూహమునకు వడ్డించారు. కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్ద ఉండగా ఆయన కొన్ని చిన్న చేపలు ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించడని చెప్పినారు. వారు భోజనం చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. భోజనం చేసిన వారు ఇంచుమించు 4,000 మంది. వారిని పంపివేసిన వెంటనే ఆయన తన శిష్యులతో కూడా దోణి ఎక్కి దల్మనాతు ప్రాంతములకు వచ్చెను. 2వ సందర్భాన్ని చదువుకున్నాము. అంతటా పరిసయ్యులు వచ్చి ఇంకా నువ్వు లోపల కొండలు చేయగలడు. అంతటా పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుచు ఆకాశం నుండి ఒక సూచిక్రియను చూపమని ఆయన అడిగిరి.
ఆయనతో ఆయనతో తర్కించసాగిరి. తర్కించసాగిరి. ఆయన ఆయన ఆత్మయందు ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి పెద్ద నిట్టూర్పు ఈ విడిచి తరము వారు ఈ తరము వారు ఎందుకు సూచక్రియను అడుగుచున్నారు? ఎందుకు సూచక్రియలు ఈ అడుగుచున్నారు? తరమునకు ఈ తరమునకు ఏ సూచక క్రియు ఏ సూచక్రియలు అనుగ్రహింపబడదని అనుగ్రహింపబడదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పి నిత్యముగా మీతో చెప్తున్నానని చెప్పి వారిని విడిచి వారిని విడిచి మరలా దోణి ఎక్కి మరలా ధోని ఎక్కి అద్దరికి పోయిను. అద్దరికి పోయిను. వారు తినుటకు వారి తినడకు రొట్టెలు తెచ్చుటకు రొట్టెల తెచ్చుటకు మరచిరి. మరిచిరి. దోణిలో దోణిలో వారి యొద్ద వారి యొద్ద ఒక్క రొట్టె తప్ప ఒక రొట్టె తప్ప మరేమీ లేకపోయింది. మరేమీ లేకపోయింది. ఆయన ఆయన చూసుకొనుడి చూసుకొనుడి పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చి పరిసయ్యుల పులిసిన పిండి గురించి ఏ రోజు పిలిచిన పిండిని గూర్చి ఏ రోజు పిలిచిన పిండి గురించి జాగ్రత్త పడుడని జాగ్రత్త పడని వారిని హెచ్చరింపగా వారిని హెచ్చరింపగా వారు తన యొద్ద వారు తన యొద్ద రొట్టెలు లేవని రొట్టెలు లేవని ఎందుకు గ్రహించుకొనిచున్నారని అడిగిన. ఎందుకు గ్రహించుకున్నాను అడిగిన. 18 వచనం, మీరు కన్నులుండి చూడరా, మీరు కన్ను నుండి చూడరా, చెవులుండి వినరా, చెవులు నుండి వినరా, జ్ఞాపకం లేదా జ్ఞాపకం లేదా? ఆ 5,000 మందికి ఆ 5,000 మందికి ఆ 5 రొట్టెలను ఆ 5 రొట్టెలను విరిచి పంచి పెట్టినప్పుడు విడిచి పంచిపెట్టినప్పుడు మీరు ఎన్ని గంపలు ఎత్తిరి? మీరు ఎన్ని గంపలు ఎత్తిరి? ఎత్తిన వారిని ఎత్తిన వారిని అడిగను. అడిగను. వారు 12 అని వారు 12 ఆయనతో చెప్పిరి. ఆయనతో చెప్పారు. ఆ 4,000 మందికి ఆ 4,000 మందికి 7 రొట్టెలను 7 రొట్టెలను నేను విరిచి పంచి పెట్టినప్పుడు నేను విడిచి పంచిపెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపలు ఎత్తిరని ఎన్ని గంపలు ఎత్తిరని ఆయన అడగగా ఆయన అడగగా వారు వారు 7 అనిరి. 7 అనిరి. అందుకు ఆయన అందుకు ఆయన మీరు ఇంకనూ గ్రహింపక ఉన్నారా మీరు ఇంకా గ్రహింపై ఉన్నారా అని అనెను. అని అనెను. అంతలో వారు అంతలో వారు 4వ సందర్భాన్ని చదువు. 3వ సందర్భం ఇది. 4వ సందర్భాన్ని చదువుకుందాము. అంతలో వారు బేత్సయిదాకు వచ్చి అంతలో వారు బేత్సయిదాకు వచ్చి అప్పుడు అక్కడ వారు ఆయన యొద్దకు గుడ్డివాణ్ణి తోడుకుని వచ్చి వారిని ముట్టవలెనని ఆయనను వేడుకొనిరి. ఆయన గుడ్డివాణ్ణి చెయ్యి పట్టుకుని ఊరు వెలుపలికి తోడుకుని పోయి వారి కన్నుల మీద ఉమ్మి వేసి వారి మీద చేతులుంచి ఏమైనా కనబడుచున్నదా అని వారిని అడగగా వాడు కన్నులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్టుగా నాకు కనబడుచున్నారనను. అంతటా ఆయన మరలా తన చేతులు వారి కన్నుల మీద నుంచగా వారి తేరు చూసి కుదర్చబడి సమస్తమును తేటగా చూడసాగిను. అప్పుడు యేసు ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి వారి ఇంటికి వారిని పంపివేసెను. యేసు మరొక సందర్భం చదువు. 27వ వచనం 5వ సందర్భాన్ని చదువుదామా. యేసు తన శిష్యులతో పిలుపుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి చేరిన తర్వాత గ్రామములకు బయలుదేరును. మార్గములో ఉండగా ఎవడనని జనులు చెప్పుకొనిచున్నారని తన శిష్యులను అడిగాను. అందుకు వారు కొందరు బాప్తిస్మిచ్చి యోహాననియు, కొందరు ఏలియానియు, మరికొందరు ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనిచున్నారని. అందుకైన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనిచున్నారని వారిని అడగగా పేతురు నీవు క్రీస్తువని ఆయనతో చెప్పెను. అప్పుడు తన్ను గూర్చిన ఈ సంగతి ఎవనితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఖండితముగా చెప్పెను. మరియు మనిషి కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తర్వాత లేచుట అగాత్యమని ఆ వారికి బోధింపనారంభించారు. ఆయన ఈ మాటలు బహిరంగముగా చెప్పెను. పేతురు ఆయన చెయ్యి పట్టుకుని
చెయ్యి పట్టుకుని చేపట్టుకుని ఆయనను గద్దింపసాగెను. ఆయన గద్దెంపసాగిన. అందుకు ఆయన తన శిష్యుల వైపు తిరిగి అందుకు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూసి వారిని చూసి సాతానా, సాతానా, నా వెనకకు పొమ్ము, నా వెనుకకు పొమ్ము. నువ్వు మనుషుల సంగతులను నువ్వు మనుషుల సంగతులను ఆలోచించుచున్నావు గాని ఆలోచించుచున్నావు గాని దేవుని సంగతులను దేవుని సంగతులను మనస్కరింపకున్నావని మనస్కరింపుకున్నావని పేతురును గద్దించెను. పేతురును గద్దించెను. చివరి సందర్భాన్ని చదువుకున్నాం. ఆరో సందర్భం. సందర్భం. అతడు అతడు అంతటా ఆయన అంతటా ఆయన తన శిష్యులను తన శిష్యులను జనసమూహమును జనసమూహమును తన యొద్దకు పిలిచి తన యొద్దకు పిలిచి నన్ను వెంబడింపగోరువాడు నన్ను వెంబడింపగోరువారు తన్ను తాను ఉపేక్షించుకుని తను తను తన ఉపేక్షించుకుని సిలువ ఎత్తుకుని తన శిలువ ఎత్తుకుని నన్ను వెంబడింపవలను. నన్ను తన వెంబడింపబడను. ప్రాణమును రక్షించుకొని గోరువాడు తన ప్రాణమును రక్షించుకునివాడు దాన్ని పోగొట్టుకొనును. దానిని నా పోగొట్టుకును. నిమిత్తము నా నిమిత్తము సువార్త నిమిత్తము సువార్త తన నిమిత్తము ప్రాణము తన పోగొట్టుకునివాడు ప్రాణమును పోగొట్టువాడు దానిని రక్షించుకొనును. దానిని రక్షించుకును. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని ఒక సర్వలోకం సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకునుట తన ప్రాణం పోగొట్టుకునుట వానికి ఏమి ప్రయోజనము? వానికి ఏం ప్రయోజనము? మనుషుడు మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా తన ప్రాణము మధ్యగా ఏమియగలుగును? ఏమి ఇవ్వగలుగును? వ్యభిచారమును వ్యభిచారమును పాపమును చేయు పాపమును చేయు ఈ తరము వారిలో ఈ తరము వారిలో నన్ను గూర్చి నన్ను గూర్చి నా మాటలను గూర్చి ఆ మాటలను గూర్చి సిగ్గుపడు వాడెవడో సిగ్గుపడి వాడెవడో దానిని గూర్చి దానిని గూర్చి మనుష్య కుమారుడు మనిషి కుమారుడు తన తండ్రి తన తండ్రి మహిమ గలవాడై మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా పరిశుద్ధ దూతలు కూడా వచ్చినప్పుడు సిగ్గుపడినని చెప్పిన. సిగ్గుపడినని చెప్పాను. దేవుడి మాటలు మన వినికిడిలో ఫలింపజేయను గాక. ఆమేన్. ఆమేన్. ఏమో ఈ మార్క్స్ వార్త 8వ అధ్యాయంలో చాలా సందర్భాలు మనకు సుమారుగా ఎన్ని సందర్భాలు, ఒక 6 సందర్భాలు రాయబడ్డారు. ఈ 6 సందర్భాల వెనకాల ఉన్నటువంటి దేవుని చిత్తాన్ని, అలాగే ప్రభువైన యేసుక్రీస్తుల వారు మరి కార్యాలు చేయడంలో ఆయన ఎలా మరి ముందుకు వెళ్ళాడో ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేయగలిగినట్లయితే ఈ 8వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు సువార్త ప్రకటిస్తున్నటువంటి సందర్భాల్లో ఎన్ని రోజులట ఆ దినంలో మరి ఒకసారి బహు జనసమూహములు ఆయన యొద్దకు రాగా తినని ఏమీ లేనందున యేసు తన శిష్యుల యొద్దకు పిలిచి జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తినని ఏమీ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను అని అంటున్నాడు ఆయన. తినడానికి ఏమీ లేదట వాళ్ళకి, భోజనం లేదు, ఆహారం లేదు. నీటికి 3 దినాల నుంచి యేసుక్రీస్తుల వారు వాక్యం చెబుతుంటే వారు అలాగే ఉండిపోయారా? అవును, అలాగే ఉండిపోయారు. ఎందుకనంటే మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన మనిషి ఏం చేస్తాడని వ్రాయబడింది? జీవించునని వ్రాయబడింది. ఆత్మీయ జీవింపజేయును, శరీరం కేవలం నిష్ప్రయోజనమైనది. అలాగని ఆహారాలు తినొద్దని కాదు కానీ వారికి ఉన్నటువంటి ఆసక్తిని మనకు తెలియజేస్తున్నాడు. అలాగే వారికి పెట్టినటువంటి ఆహారాన్ని గురించి తెలియజేస్తున్నాడు. ఏం చేశాడు ఆయన? కొన్ని రొట్టెలను కొన్ని చేపలను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి భోజనం పెడితే అనేకులకు ఆశీర్వాదకరంగా మరి ఆహారం వచ్చినట్లుగా మనకి మొదటి భాగం సెలవిస్తుంది. కనికరపడ్డాడు ఆయన ఆహారం లేనిటువంటి వారిని చూసి. నేడు మనము కూడా ఈరోజు మనకి కూడా తినడానికి ఒక పూట ఉంటే మరొక పూట ఉండేది కాదు. ఈరోజు అన్ని పూట్ల భోజనం చేయడానికి దేవుడు అవకాశాలు ఇచ్చాడు. ఇంకా ఈరోజు కొంతమంది భోజనం లేనటువంటి బిడ్డలు ఉన్నారు, సోదరులు ఉన్నారు. కనుక వారికి మన వంతుగా సహాయం చేసి క్రీస్తు ప్రేమను మనం కనబరుచుకోవాలి. క్రీస్తు ఎలాగైతే ఒకసారి మన పూర్వీకుల మీద జాలిపడి వారికి ఆహారాలని, వారికి పదార్థాలను అందించాడు, నేడు నీవు నేను కూడా మన కళ్ళ ముందు కదలాడుతున్నటువంటి కొంతమంది సోదరులు ఉన్నారు. వాళ్ళకి మన వంతుగా మనం సహాయాన్ని చేయాలని ఈ భాగం మొదటి భాగం మనకి సెలవిస్తుంది. ఇక రెండో భాగంలో అంటున్నాడు 11వ వచనంలో, అంతటా పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించి అడుగుతున్నారు అనమాట. మాకు ఒక సూచక్రియ కనబరిచాను. ఒరే, ఆల్రెడీ ఇంతమంది ఇన్ని సూచక్రియలు చేస్తుంటే మరలా సూచక్రియలు అడుగుతున్నారు చూడాలి. అది ఎలా ఉంటుంది? చెప్పిన ఆయనకి మాస్టర్ ఏమో బోర్డు అని పాఠాలు చెప్తున్నారు, మళ్ళీ ఇంకోసారి నాకు ఇంకో పాఠం చెప్పండి అని అంటే ఎలా ఉంటుంది? చెప్పినప్పుడు శ్రద్ధగా వినాలి, చూడాలి. అవకాశం ఉంటే ఇంకా మాస్టర్లు తెలియజేస్తారు. మీరేమో వినకుండా ఉంటే మాస్టర్ ఎన్ని పాఠాలు చెప్తే ఫలితం ఏముంది? సో ఇక్కడ శాస్త్రులకి పరిశీలకి యేసుక్రీస్తుల వారు అదే అంటున్నారు అనమాట. ఈ తరం వారికి ఈ సూచికరు కూడా
అనుగ్రహింపబడదు అని చెబుతూ ఏమంటే వాళ్ళ గురించి ఏమన్నాడు, ఈ తరం వారికి ఏ సూచక్రియ అనుగ్రహింపబడదని నీతో నిత్యముగా చెప్పుచున్నానని వారిని విడిచి ధోని ఎక్కి మరలా ఎమ్మటిని ఎక్కడికి వెళ్ళిపోయాడు, వేరొక ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఇది రెండో సందర్భం. అంటే రెండో సందర్భంలో సూచక్రియ అడిగితే ఎవరికి కూడా యేసుక్రీస్తుల వారు సూచక్రియని చేయలేనట్టుగా మనకు కనబడుతుంది. రెండో సందర్భంలో వారు తినుటకు రొట్టెలు తెచ్చుట మరిచిరి. ధోనిలో వారి దగ్గర ఒక్క రొట్టె ముక్క తప్ప మరి ఏమీ లేకపోయాను. తినుటికి ఏం చేస్తారట వీళ్ళు, రొట్టెలు తేవడం మర్చిపోరట. దీని గురించి ఆయన ఏమని అనుకుంటాడేమో నేను అభ్యంతర పడుతున్నప్పుడు, మీరు ఎందుకు రొట్టెలు లేవని ఆలోచన చేస్తున్నారు? 4,000 మందికి మనం ఆహారం పెట్టాం కదా, 7 గంపల్లో ఎత్తాం కదా, ఇంతమందిని మనం ఆదరించాం కదా, ఇంతమందికి ఆహారం పెట్టాం కదా, మీరు ఇంకా ఎందుకు మాకు ఆహారం లేదని, రొట్టెలు లేవని మరి మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారని యేసుక్రీస్తుల వారు మరి వీళ్ళని అడిగినట్లుగా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. అందుకని మీరు రొట్టె అనగానే మీరు ఏంటంటే హేరోదు పిలిచిన పిండిని గూర్చి ఏమంటే ఇంకా మరొకరి గురించి చెప్తున్నాడు అనమాట. ఎవరెవరి గురించి చెప్తున్నాడంటే హేరోదు పులిసిన పిండిని గూర్చి ఏమండి ఆయన పరిసయ్యులు పులిసిన పిండిని గురించి మీరు జాగ్రత్త పడండి అంటున్నాడు. ఎందుకంటే వీళ్ళు చెప్పేది ఒకటే, వీళ్ళు చేసేది ఒకటే. వీళ్ళ బోధలు కూడా ఎలాగోనంటే పులిసిపోయిన పిండితో పోల్చాడు. పులిసిపోయిన పిండిని మనం తిన్నామనుకో మన శరీరానికి గ్యాస్ వచ్చేస్తుంది. కనుక మరి మనకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, మనము వీటిని అన్నిటినీ తట్టుకుని జాగ్రత్తగా మంచి బోధన వినేటట్టుగా ఉండాలి. మంచి బోధలు ఎవరు బోధించారు ఈ లోకంలో? ప్రభు అయిన యేసుక్రీస్తుల వారే చక్కటి బోధనలు చేసినట్లుగా మనకి కనబడుతుంది. అలాగే 4వ సందర్భాన్ని చదువుదాం చూడండి. ఇది 3వ సందర్భం. 4వ సందర్భంలో ఏమంటున్నాడు, అంతలో వారు బేత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడ వారు ఆయన యొద్దకు ఒక గురుడువాన్ని తోడుకుని వచ్చిరి. వానిని ముట్టవలెనని ఆయనను వేడుకొనిరి. ఆయన గురుడువాన్ని చేయి పట్టుకుని గురుడువానికి ఏం కలుగజేశాడు? ఆయన స్వస్థతనిచ్చాడు. ఏమంటే నత్తివారికి మాట్లాడేటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. ఏమంటే ఊచ చేయగలవాన్ని స్వస్థపరిచాడు. ఏమంటే ఎంతోమందిని స్వస్థపరిచాడు కదా. మరలా ఇతన్ని ఒక పక్కని తీసుకుని వెళ్ళి ఉమ్మి వేసి ఏమంటే ఇతన్ని మరి స్వస్థపరిచినట్లుగా మనకి ఈ 4వ భాగం మనకి సెలవిస్తుంది అనమాట. వాడు కన్నులెత్తి నీకు ఎవరు కనబడుతున్నారు అన్నాడు. మనుషులు నాకు కనబడుతున్నారు. వారు ఎలా ఉన్నారంటే చెట్టు వలె ఉన్నారని అతను స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. అంతటా ఆయన మరలా తన చేతులను చాపగా వారు కన్నుల మీద నుంచగా వాడు తీరి కుదర్చబడి సమస్తమును తేటగా చూడసాగిను. అప్పుడు యేసు నీవు ఊర్లోనికి వెళ్ళవద్దని చెప్పి వాని ఇంటికి వానిని పంపేసిన. ఊర్లోనికి వెళ్ళడానికి ఇప్పుడు అనేకులు మరలా వస్తారు. ఈ రోగాలను బాగు చేయడం అయిపోతుందని నీవు ఎవరికి కనపడొద్దని కానీ వాడు తన ఇంటికి వెళ్ళినట్లుగా ఈ భాగం మనకి సెలవుస్తుంది. 5వ సందర్భంలో యేసుక్రీస్తుల వారు తన శిష్యులందరితో కలిసి ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు పిలుపుదైన కైసరయ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు నన్ను గూర్చి ఎవరనుకుంటున్నారని తనను ఎవరనుకుంటున్నారు జనసమూహాలు అడిగినప్పుడు కొందరు ఏలియా, కొందరు ఇర్మియా, కొందరు ప్రవక్తల్లో ఒకడని అనుకుంటున్నారు అని వాళ్ళ గురించి ప్రజల స్టేట్మెంటు యేసుక్రీస్తుల వారికి చెప్పారు శిష్యులు. అయితే అప్పుడు యేసుక్రీస్తుల వారు శిష్యులను అడుగుతున్నారు అనమాట. అయితే మీరు నన్ను ఎవరనుకుంటున్నారని శిష్యులను అడిగినప్పుడు శిష్యులు ఏమని చెప్పారు? పేతురు అన్నాడు అనమాట, నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అని క్రీస్తు అని చెప్పాను. అప్పుడు పేతురు గారితో దేవుడు ఇదిగో ఈ బండ మీద నా సంఘాన్ని కట్టుదో పాతాళలోక ద్వారములు దీని ఎదుటి నిలవనేరు అని చెప్పినప్పుడు పేతురు కూడా మరలా ఒక మాట అంటాడు అనమాట. ఏమనంటే పేతురు గారు ఒక మాట అంటున్నాడు. ఆ మాట మనం చూడగలిగితే 32 వచనం. ఆయన ఈ మాట బహిరంగంగా చెప్పును. పేతురు ఆయనను చేయి పట్టుకుని ఆయనను గద్దింపసాగిను. అందుకు ఆయన తన శిష్యుల వైపు వారిని చూసి సాతాననే వెనక పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై, అంటే ఈయన చనిపోతాను, నేను తిరిగి లేస్తాను, నన్ను ప్రజలు అందరి చేత నన్ను నిందించబడతాను, గాయపరచబడతాను, నన్ను సిలువ వేస్తారని చెప్పగానే ప్రభువా అది నీకు దూరం అవును కాకని యేసుక్రీస్తుల వారిని అడగగానే సాతానన వెనకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావని చెప్పను. కనుక యేసుక్రీస్తుల వారు ఏదైతే చెప్పారో అది చేయడానికి శిష్యుల్ని సిద్ధపరుస్తున్నట్లుగా మనకి ఈ 5వ సందర్భం కనపడుతుంది. ఇక చివరి సందర్భాన్ని మనం చూసినప్పుడు అంతటా ఆయన శిష్యులు జనసమూహం తన యొద్దకు పిలిచి నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. తన ప్రాణమును దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకుంటాడు, నా నిమిత్తము సువార్త నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకుంటాడు అన్నాడు. కొన్నింటిని మనం సంపాదించుకోవాలంటే కొన్నింటిని ఏం చేయలేము, పోగొట్టుకోవాలి. ఏమా నేడు కొన్ని ఆశీర్వాదాలు కావాలంటే కొన్ని ఆశీర్వాదాలని, కొన్ని శాపాలని, కొన్ని కీడులను వదులుకోవాలి, కొన్ని ఇంత లోకాన్ని వదులుకోవాలి. లోకంలో ఉన్న నేత్రాశ, శరీరాశ, జీవపుడంబాన్ని వదులుకుంటేనే కానీ అమూల్యమైనటువంటి దానిని మనం పొందుకోలేమని వాక్యము
సెలవిస్తుంది. కనుక తన ప్రాణమును దక్కించుకునేవాడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమీయగలడు? మనం బ్రతికుండాలి, ప్రాణాలతో ఉండడానికి మనం సిద్ధపడాలి. ఏమో యేసుక్రీస్తుల వారి నిమిత్తం అన్నింటినీ వదులుకోవడానికి మనము త్యాగం చేయాలి. ఏమంటే అంకితం చేసుకోవాలి, సమర్పణ కలిగి ఉండాలని వాక్యం మనకి సెలవిస్తుంది. కనుక ఈ మార్కు సువార్త 8వ అధ్యాయం ద్వారా దేవుడు మరి మనకి ఈ విషయాలను తెలియజేశాడు. కనుక ఈ విషయాలన్నీ నేడు మరి మనం వెనుకడిలో ఫలింపజేయాలని, ఈ మాటలు మనకును అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. మోషేబాబు ప్రార్థన చేయనాను. మహాగరుడు మహోన్నతుడు ప్రేమ మాకైతే గృపకాల మా దేవ మీ అపరణ మనకి వేలాది వందల శిశులు సంవత్సరాలు తెలుసుకున్నాం తండ్రి. ఎట్రీగా తండ్రి మేము మార్కు సువార్త తండ్రి 8వ అధ్యాయం చదువుకున్నాము తండ్రి. ఆ అధ్యాయం తండ్రి మేము తండ్రి కొన్ని బాగాలేనివన్నీ కొన్ని బాగా చేశారు తండ్రి. అలాగే మేము మీరు మీ సన్నిధిలో ఉండేలా చూడండి తండ్రి. మేము కొన్ని పొందుకోవాలంటే కొన్ని వదులుకోవాలి తండ్రి. అలాగే తండ్రి మేము మీ సన్నిధిలో ఉండేలా చూడండి తండ్రి. ఇంకా తండ్రి ఆరోగ్య వాళ్ళు ముట్టి పరిస్థితి పడుతుంది యేసుక్రీస్తు పడుతుంది. ఆమేన్. జయగడు ప్రార్థన పడతాను ప్రయత్నం తెలుసుకుని అంతమంది రొట్టి కదండి వాక్యం నేర్చుకున్నాం తండ్రి. ఆ వాక్యం ఆనిసారి కృపణలు లేచి నీకు ఎంత ఓటరీ కాదు. వాక్యం చదువుకున్నాను తండ్రి. వాక్యం ఆనిసారి కృపణలు ఇలా చేసి నీకు ఎంత ఓటరీ కాదు అని వాక్యం నేర్చుకుని లేకుండా కాకుండా రాష్ట్రంలో చేయండి తండ్రి. ఇంకా ఎవరైతే అన్న రోజులు అందరినీ వేసుకుని తండ్రి. ఇంకా ఎవరైతే అన్న రోజులు అందరినీ వేసుకుని యేసుకృష్ణ పరమ తండ్రి. ఆమేన్. మహాగణుడు మా తండ్రి, మహోన్నతుడు మా దేవ, పరిశుద్ధుడు మా ప్రేమ గల తండ్రి, దయగల నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఉదయకాల సమయంలో మార్కు సువార్త 8వ అధ్యాయం ద్వారానైనా మీరు మమ్మల్ని సిద్ధపరిచిన మీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని ఆత్మశక్తితో నడిపించినందుకే కృతజ్ఞతలు తండ్రి. మరి నాయన విన్న వాక్యం మాలో ఫలమును తీసుకుని రావడానికి సహాయం తెచ్చండి. అలనాడు నాయన మీ కుమారులు ఎంతగా అయితే ప్రయాసపడుతండ్రి, అనేకుల కొరకు నాయన కనికరింపబడుతండ్రి, వారికి ఆహార పదార్థాలను ఇచ్చి ప్రభు అనేక రోగాలను స్వస్థపరిచి తండ్రి. నాయన మీ యొక్క రాజ్య వ్యాప్తి కొరకు ఆయన ఎంతగా కష్టపడ్డాడో తండ్రి. అనేకులు సాక్షులు ఎదుట నాయన ఆయన మరణించి తండ్రి, సమాధి చేయబడి తిరిగి లేచి మృత్యుంజయుడే తండ్రి నాయన మీ కుడి పార్శ్వన ఉన్నారు ప్రభా. ఈ రోజు నాయన ఈ లోకమైనటువంటి సముద్రంలో తండ్రి నాయన అనేక మంది మనుషులు ఎదుట నాయన తండ్రి మేము కూడా గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్న ప్రభావ మీ సన్నిధికి చేరుకోవడానికి సహాయం తెచ్చండి నాయన. మీ మహిమను మీ ఘనతను నాయన మేము పొందుకోవడానికి నాయన తండ్రి మేము సర్వస్వాన్ని వదులుకోవాలి ప్రభావ. ఒకడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు అంటున్నావు తండ్రి. కనుక నాయన మా ప్రాణంతో మా దేహంతో తండ్రి మిమ్మల్ని స్తుతించి మహిమపరచడానికి వాక్యం ద్వారాగా మీరు మాకు భాగ్యాన్ని, వాక్యం ద్వారాగా మీరు మాకు సహాయాన్ని అనుగ్రహిస్తారని ఆశిస్తూ తండ్రి ఈ దినమునకు కావలసిన నడిపింపును ఆత్మశక్తిని అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కనులు మీకు లోబడగలిగే మంచి మనసును మారు మనసును మాకు దయచేయమని నాయన. అలాగే పరిచర్య వీక్షిస్తున్న బిడ్డలందరినీ దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని తండ్రి. తిరిగి మరొక పర్యం ప్రభావ మీ పాద సన్నిధిలో కలిసి నాయన మిమ్మల్ని స్తుతించి మహిమపరుచుకునే పర్యంత వరకు మీ యొక్క దయగలిగిన కృపగలిగిన హస్తాలతో మమ్మల్ని నింపమని, నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ మనవులతో కూడిన ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. తండ్రి ఆమెన్. తండ్రి అందరికీ వందనాలైనా. గాడ్ బ్లెస్ యూ.